అట్లాగే కేసీఆర్ గారు మారుతున్నారు అంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఆయన అందరితో కలుస్తున్నారు, అందరితో కాస్త ఆప్యాయతంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారిని కలవటం, కేసీఆర్ గారిని చూడటం అని అంటే గతంలో తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దర్శనం జరిగినంత కష్టంగా ఉండేదనేటువంటి భావన, అంతకంటే కష్టంగా అంటే పాపం అక్కడ ఏదో దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండేది. కేసీఆర్ గారి దర్శనం అంటే అప్పట్లో అసాధ్యమైనటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయంటే ఉభయ రాష్ట్రాల్లో కేసీఆర్ గారిని దర్శనం చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని దర్శనం చేసుకోవటం, ఏది వాళ్ళ ప్రజాప్రతినిధులు సైతం అలాంటి పరిస్థితి ఉండేదట. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా కొంత అందుబాటులోకి వచ్చారు, అందుబాటులో ఉంటున్నారు అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చేటువంటి క్రమంలో కేసీఆర్ గారిలో మార్పు కనిపిస్తుందా, లేకపోతే జరుగుతున్న పరిణామాల వల్ల మార్పు కనిపిస్తుందా, లేక పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మార్పు కనిపిస్తుందా? ఏంటి సుధాకర్? మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే జయలలిత ముఖ్యమంత్రిగా ఎలా అయితే ఉన్నారో కేసీఆర్ కూడా ఈసారి ముఖ్యమంత్రి అయితే అలానే ఉండే. అప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కాళ్ళ మీద పడి దండాలు పెట్టి, మంత్రులందరూ కాళ్ళ మీద దండాలు పెట్టి లేవాలి, అదే కదా సాష్టాంగ నమస్కారం చేయడం. ఎక్కడో జయలలిత పోతుంటే ఇక్కడ బొక్కబోర్ల పడి సాష్టాంగ నమస్కారం చేసేవారు తమిళనాడులో ఎమ్మెల్యేలంతా. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉండేదని ఒక టాక్ అవుతుంది సార్. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అందరికీ అందుబాటులో వస్తున్నాడు, అందరితో చర్చిస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంగా మనం ఏ పాత్ర పోషిస్తే బాగుంటుంది, ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యలు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్తే ప్రజలు మళ్ళీ మనల్ని రిసీవ్ చేసుకుంటారు, పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన ప్రభను తిరిగి ఎలా రాబట్టాలనే అంశాలను ఆయన చర్చిస్తున్నారు. ఆయనకు అంతరంగికులుగా ఉన్న మధుసూనాచారి లాంటి వారు, ఇలాంటి నాయకులతో మళ్ళీ నిత్యం భేటీ అవుతున్నారు, నిత్యం మాట్లాడుతున్నారు. కాబట్టి మారిన కేసీఆర్ అని అందుకే బీఆర్ఎస్ నేతలు ఆ పేరు పెడుతున్నారు. మళ్ళీ సారు అందరికీ టచ్లోకి వస్తున్నారు కాబట్టి ఇది మారిన కేసీఆర్ అని చెప్తున్నారు. క్యాడర్లో కూడా చాలా నిరాశ, నిస్పృహ, నిస్తేజం అనుకొని ఉంది బీఆర్ఎస్ క్యాడర్లో. కాబట్టి పొలం బాట అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాంట్లో హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, కరీంనగర్ 4 జిల్లాలలో, పెద్దపల్లి 4 జిల్లాల్లో ఈ పర్యటనలు అయిపోయినాయి సార్. అయిపోయి 13వ తారీఖు నుంచి మొదటగా చేవెళ్లలో బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత వరుస బహిరంగ సభలను కేసీఆర్ అటెండ్ చేస్తారు. బహిరంగ సభలు అదేవిధంగా ఈసారి బస్ యాత్ర చేపట్టబోతున్నారట సార్ కేసీఆర్. బస్ యాత్ర ద్వారానైతే ఏంటంటే మంది ఒకే దగ్గర కాకుండా 10,000 మంది, 5,000 మంది, 15,000 మంది ఇక్కడ మొబిలైజేషన్ చేసి అక్కడ వారిని ఉద్దేశించి ప్రసంగించడం. భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేయకుండా, ఎక్కువ వేడి ఉంది, ఎండాకాలం ఉంది కాబట్టి భారీ బహిరంగ సభలు కాకుండా ఈ బస్ యాత్ర ద్వారా ఎక్కువ వీలైనన్ని కాన్స్టిట్యున్సీలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి అన్నింటికి దాదాపుగా అటెండ్ చేసే విధంగా కేసీఆర్ రూట్ మ్యాప్ ఒకటి జరుగుతుంది. మొదటగా 13వ తేదీన చేవలలో బహిరంగ సభ ఉంటుంది సార్. అందుకని ఆయన ఆ క్యాడర్కి అందుబాటులోకి వస్తున్నారు కాబట్టి మారిన కేసీఆర్. అదేవిధంగా క్యాడర్లో కొంత ఉత్సాహం అని చెప్పుకోవచ్చు సార్. ఓకే, రైట్ సుధాకర్.